ओं नमः शांताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानन्दामृततृप्ताय सुन्दराय नमो नमः। नाहं सदा असत्कृतः स्यां न मृत्युः न च अमृत्युः अमृतं मे कुतः स्यात् सत्यानृते सत्यसमानबन्धे सतश्च योनिः असतश्च एक एव योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम्। అహం నేను అసత్కృత అంటే అసత్తు చేత వచ్చినటువంటి వాడిని కాను. అహం నేను అసత్కృత అసత్తు చేత ఏర్పడ్డటువంటి వాడిని, అజ్ఞానము చేత ఏర్పడ్డటువంటి వాడిని. సదా నా ఎప్పుడూ కాదు నేను. మృత్యుహు నశ్యాం నా మృత్యువు అన్నటువంటిది లేదు, నాచ అమృత్యువు అన్నటువంటిది లేదు. నాకు మృత్యువు లేదు, అమృత్యువు లేదు. అమృతం మే కుతః స్యాత్ చావు పుట్టుగా లేనటువంటి నాకు ప్రత్యేకించి అమృతము అన్నటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుంది? సత్యానృతే సత్య సమాన బంధే. సత్యము అసత్యము అంటే సత్యము అసత్యము అనేటువంటివి రెండూ కూడా బ్రహ్మముతో సంబంధం కలిగినటువంటివే. సత్తుకు అసత్తుకు మహద్బ్రహ్మే పుట్టుక స్థానమైనటువంటిది. సతశ్చ అసతశ్చ యోని ఏక ఏవ. సత్తుకి అసత్తుకి రెండింటికి కూడా మహద్బ్రహ్మమే పుట్టుక స్థానమైనటువంటిది. అటువంటి పరమాత్మని జ్ఞానులు దర్శిస్తారు అని చెప్పారు. అంటే నేను అసత్తు వల్ల కల్పించబడినటువంటి వాడిని కాను అనటంలో అసత్తు జగత్తుకు కారణం కాదు అని అర్థం. అసత్తు వల్ల జగత్తు ఏర్పడటం లేదు. బౌద్ధులు శూన్యవాదులు. నా అనుపమృద్య ప్రాదుర్భావాత్ అని శూన్యం నుండే జగత్తు కలిగింది అంటారు. మృత్తు నశిస్తే కొండ వస్తుంది అంటారు. కాదు, అది అనుభవ విరుద్ధమైనటువంటి విషయం. మన్ను నశించిపోతే కొండ రాదు కదా, మన్ను కొండగా మారుతుంది. అలాగే వైశేషికులు కూడా ఉత్పత్తే ప్రాక్ కార్యం అసత్తు, ఉత్పత్తికి ముందర కార్యం లేదు అంటారు. అంటే సృష్టికి ముందర అసత్తే ఉన్నది, సత్తు లేదు అంటారు. అయితే విమతం ప్రాగ్ వ్యక్తే సతు, జగత్ సృష్టికి ముందర సత్తు ఉన్నది. ఎలా ఉన్నది? హిరణ్యగర్భ బ్రహ్మ తాను నశించేవాడైనా నశించనటువంటి వాళ్ళని సృష్టించాడు అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. హిరణ్యగర్భ బ్రహ్మ తాను నశించేవాడే, కానీ నశించనటువంటి వాళ్ళని ఆయన పుట్టించేట. సైషా బ్రహ్మణ అతి సృష్టి యత్ మర్త్యసన్ అమృతాన్ అసృజత. యత్ మర్త్య సన్, హిరణ్యగర్భ బ్రహ్మ మర్త్యుడైనప్పటికీ కూడా అమృతాన్ అసృజత, అమృతులైనటువంటి వాళ్ళని సృష్టి చేశాడు. దాన్ని అతి సృష్టి అంటారు. సైషా బ్రహ్మణ అతి సృష్టి. అందువలన నశించేటటువంటి పదార్థములు లేవు, అన్నీ ఉండే పదార్థములే, సత్తే ఉన్నటువంటిది. సృష్టికి ముందు అవ్యాకృతం ఉంది, అది వ్యాకృతమైతే జగత్తు కల్పిస్తున్నది. మనకి జగత్తు అనేటువంటిది లోకంలో ఎలా కనిపిస్తున్నదండి అని అంటే, సృష్టికి ముందర అవ్యాకృతం ఉన్నది కాబట్టి. అవ్యాకృతానికి నామరూపాలు లేవు, అవ్యాకృతానికి నామం రూపం అనేటువంటివి రెండు లేవు, వ్యాకృతానికి ఉన్నాయి. తద్ధి తర్హి అవ్యాకృతమాసీత్ తన్నామరూపాభ్యాం వ్యాక్రియత. ఈ సృష్టి ఏర్పడక ముందర బ్రహ్మ పదార్థం అనేటువంటిది, బ్రహ్మము అనేటువంటిది అవ్యాకృతంగా ఉన్నది. దాని నుండి నామరూపాలతో జగత్తు వ్యాకృతమైంది. బ్రహ్మానికి నామరూపాలు లేవు, జగత్తు నామరూపాలతోనే ఉన్నది. కానీ నామరూపములు లేనటువంటి జగత్తు బ్రహ్మమే. నామరూపములు లేనటువంటి బ్రహ్మము వలనే జగత్తు నామరూపాలతో ప్రకాశిస్తున్నది. అందువలన రెండూ సత్తే. నేను అసత్తు వల్ల కలగలేదు, సత్తు వల్లనే కలిగాను అని గుర్తించాలి. అదే ఇక్కడ సనత్సుజాతుల వారు నాహం సదా అసత్కృత శ్యాం అన్నారు. అయితే చావు పుట్టుకలు లేవు. నా మృత్యుశ్యాన్న చ అమృత్యుశ్యాం, నాకు మృత్యువు లేదు అమృత్యువు లేదు అన్నారు. అంటే చావు పుట్టుకలు లేవు అని అర్థం.
ఆత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మి. శృతుల వల్ల మన ఆత్మని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మని తెలుసుకున్నామో గురువులు చెప్పినటువంటి మార్గంలో శాస్త్రాల చేత చెప్పబడ్డటువంటి వాక్యాల వల్ల ఈ లోపల ఉన్నటువంటి బ్రహ్మ పదార్థమే నేను ప్రత్యేకించి ఒక వ్యక్తిని కాదు, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ పదార్థాన్నే నేను అని తెలుసుకుంటారు శృతుల వల్ల, గురువాక్యాల చేతను. ఆత్మజ్ఞానం పొందినటువంటి బ్రహ్మవేత్తకి చావు మోక్షం అనేటువంటివి రెండు ఉండవు. వారికి ఆత్మ మనలోనే ఉంది కాబట్టి అది పొందబడేటువంటిది కాదు, దాన్ని మనం పొందడం అనేది జరగదు. అమృతుడు అవ్వాలంటే మృతి ఉండాలి. ఎవడైనా అమృతుడు అని మనం చెప్పాలంటే మృతమైనటువంటి ధర్మం ఉంటేనే అమృతం అనే ధర్మాన్ని చెప్పడానికి వీలవుతుంది. జ్ఞానికి మృతి లేదు, అమృతత్వము లేదు. వాడు చచ్చిపోడు, పుట్టడు, మళ్ళీ చావడు, అతడు ఆత్మలో లీనమవుతాడు. యత్రాయం పురుషో మ్రియత తస్మాత్ ప్రాణాకరామంతి అహో నేతి నేతి అనేటువంటి శృతిలో ఈ జ్ఞాని అయినటువంటి వాడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి పురుషుడు చనిపోయినట్టుగైతే, అంటే శరీరాన్ని విడిచిపెట్టినట్టుగైతే, యత్రాయం పురుషో మ్రియత తస్మాత్ ప్రాణాకరామంతి అహో నేతి నేతి అంటే వాడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు వాడి ప్రాణాలు ఎక్కడికి వెళ్ళటం లేదు, ఆ బ్రహ్మమునందే లీనమైపోతున్నాయి. అంటే వాడికి చావు పుట్టుక అన్నవి లేవు. యత్రాయం పురుషో మ్రియతే కిమేనమేం జహాతి, వాడు ఏమిటి లోకంలో విడిచిపెడుతున్నాడండి అని అంటే వాడు నామాన్ని విడిచిపెడుతున్నాడు. అంటే వాడిని మహాత్ముడు, వాడు జ్ఞాని అని లోకం చెప్పుకుంటుంది, బ్రహ్మజ్ఞానాన్ని గురించి లోకం చెప్పుకుంటుంది. కాబట్టి జ్ఞానికి మృత్యువు లేదు, అమృత్యువు లేదు. అమృతం మేకు దస్యాత్ అంటే చావు లేనటువంటి వాడికి నేను చనిపోవటం లేనివాడిని అని మళ్ళీ చెప్పుకోవడం ఏమిటి? అసలు చావే లేనటువంటి వాడికి చనిపోవడం లేనివాడిని అని చెప్పుకోవడం ఏమిటి? కాబట్టి అమృతం మే కుతస్యాత్, నాకు అమృతం అనేటువంటిది వేరేగా ఒకటంటూ ఉండదు, నాకు అటువంటిది ఏది ఉండదు, బ్రహ్మజ్ఞానికి ఉండదు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడికి చావు లేదు అని చెప్పుకోవడం అనేది ఉండదు. అంటే జ్ఞాని ఆధిదైవిక ఆధ్యాత్మికాలన్నీ బ్రహ్మలో లీనమై ఈ లోకంలో నామం మాత్రమే అనంతంగా ఉంటుంది. అంటే వాడి యొక్క నామం మాత్రమే లోకం చెప్పుకుంటూ ఉంటుందన్నమాట, అనంతమైనటువంటి కాలం చెప్పుకుంటుంది. అందువలన బ్రహ్మజ్ఞానికి మృత్యువు అమృత్యువు లేవు. విజ్ఞానమయ ఆత్మ పరమాత్మలో లీనమవటమే కాబట్టి స యథా సైంధవ కిల్యోదకే ప్రాస్త వదకమేవ అనువిలీయేత అన్నటువంటి విధంగా అది శృతి చెప్తూ ఉన్నటువంటి మాట. ఎలాగైతే ఉప్పుగడ్డ నీళ్లలో పడిస్తే ఆ ఉప్పుగడ్డ నీళ్లలో కరిగిపోతున్నాదో అలాగా బ్రహ్మజ్ఞాని యొక్క ఇంద్రియములు, ఆదిదైవికాలు, ఆదిభౌతికాలు అన్నీ కూడా ఆ పరమాత్మలో లీనమైపోతున్నాయి. అందుకే తప్పించి అవి ఎక్కడికో పోవడమో చావడమో ఏదో జరగడం లేదు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అయినటువంటి అన్ని లక్షణాలు కూడా బ్రహ్మజ్ఞానికి ఉన్నటువంటివన్నీ కూడా ఆ బ్రహ్మమునందు లీనమైపోతున్నాయి. విలీనమే తప్పించి మోక్షం అని వేరేగా మరొకటి లేదు, దాంట్లో కలిసిపోతున్నాయి. ఉప్పుగడ్డ నీళ్లలో కలిసిపోయిందంటే మోక్షం పొందిందేనా? నీళ్లలో కలిసిపోయింది. అలాగే బ్రహ్మజ్ఞాని బ్రహ్మంలో కలిసిపోతున్నాడు. అమృతం మే కుతస్యాత్ అన్నారు. అందువలన ప్రత్యేకంగా నాకు చావు లేదు అని చెప్పుకోవలసిన పని లేదు. సత్తు అసత్తు సమాన బంధం కలిగినటువంటివి. సత్తుకు అసత్తుకు ఒక్కటే పుట్టుక స్థానం. జగత్తంతా కూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి అగ్రమాసీత్ సౌమ్య ఇదమేవ అగ్రమాసీత్. ఓ సౌమ్యుడా, ఇదే మొట్టమొదటి ఉన్నటువంటిది, సత్తే ఉన్నది. సత్తు అసత్తు రెండు బ్రహ్మంలోనే ఉన్నాయి కాబట్టి అదే మొట్టమొదటి ఉన్నది. అందువలన బ్రహ్మమే సర్వం, సత్తు వేరు అసత్తు వేరు కాదు. బ్రహ్మం యొక్క మూర్తం అంటే రూపంతో ఉన్నటువంటి తెలియడం సత్తు. మూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సతః ఏష రసః అని పరమాత్మ యొక్క బ్రహ్మము యొక్క మూర్తమైనటువంటి రూపం, స్థితమైనటువంటి రూపం, మర్త్యమైనటువంటి రూపం ఏదున్నాదో
అది సత్తు అనడం వలన అగ్ని, జలము, పృథివీ ఈ 3 రూపాలైనటువంటి మూర్తములు అంటే కనిపించేవి. అగ్ని కనిపిస్తుంది, జలం కనిపిస్తుంది, పృథివీ కనిపిస్తుంది. ఇవి 3 కూడా పరమాత్మ యొక్క సద్రూపములు, సత్తు యొక్క రూపములు. పరమాత్మ త్యద్రూపాలు ఏమిటండి అని అంటే ఆకాశము, వాయువు. ఆ 2 కనిపించవు. కనిపించనిటువంటివి 2 త్యద్రూపములు, కనిపించేది సద్రూపం. పరమాత్మ యొక్క సద్రూపం ఇది. పరమాత్మ యొక్క సద్రూపం మూర్తము. కాబట్టి సత్తు అసత్తు కంటే, సత్తు కన్నా, రూపాల కన్నా భిన్నంగా ఉన్నటువంటివి. 2 బ్రహ్మమే. అసత్తు వల్ల జ్ఞానం కలగదు. అయినా అసత్తు వేరే పదార్థం కాదు. అసత్తు అనేటువంటి దాని వలన జ్ఞానం కలగకపోయినా అది వేరేగా ఒక పదార్థం కాదు. అలాగైతే 2 ఉండాలి. ఏకమేవ అద్వితీయం ఉంటున్నాం కాబట్టి, బ్రహ్మం 2 కాదు కాబట్టి సత్తు ఒక్కటే ఉన్నటువంటిది. యదా సర్వే ప్రముచ్యంతే కామేస్య హృది సంశ్రితా అధమర్త్య అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుత అనటం వలన కోరికలన్నీ విడిచిపెట్టడమే అమృతత్వం, బ్రహ్మాన్ని పొందుతాడు అని. అందువల్ల యోగులు అన్నింటినీ విడిచి బ్రహ్మాన్ని పొందుతారు. అందువలన సత్తు, అసత్తు, మృత్యువు, అమృత్యువు అనేటువంటి వాటిని విడిచిపెట్టి నేను సత్తు కన్నా వేరు కాదు అని గుర్తించి ఎవడైతే నడుచుకుంటాడో వాడే బ్రహ్మం అవుతాడు. వాడు వేరేగా బ్రహ్మ పదార్థం కాకపోవటం అనేది ఉండదు. అందుకోసం సత్యామృతంచ సత్యం అభవత్ అనే శృతి సత్తును అసత్తును కలిపే సత్యంగా చెప్తున్నది. అసత్యం ఆరోపణ మాత్రమే. అందువలన యథార్థమైనటువంటి సత్యంతోనే అంటే సత్తుతోనే సంబంధం ఉంటుంది. సత్వేవ సౌమ్యేద అగ్రమాసీత్ ఏకమేవ అద్వితీయం అనేటటువంటి వాక్యాలు సత్తే ఉన్నటువంటిది, అదే ముందు ఉన్నటువంటిది, ఒక్క సత్తే, రెండోది లేనటువంటిది. దాన్నే చెప్తున్నారు. సత్తు కన్నా వేరేగా ఒక వస్తువు లేదు. సేయం దేవత ఐక్షత, దీన్ని దేవతగా చూడాలి, ఇదే బ్రహ్మంగా చూడాలి. సృష్టి ప్రయోజనాన్ని ఉద్దేశించి తేజస్సు, జలము, పృథివీ అనే వాటికి ఇదే కారణం. జీవుల్లో ఇదే ప్రవేశించింది. ఈ సత్తే తేజస్సుగా మారింది, జలంగా మారింది, పృథివిగా మారింది. అలాగా జీవుల్లో కూడా ఇదే ప్రవేశించింది సత్తే. ఇమాస్తిస్రో దేవత అనేన జీవేన ఆత్మనానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని శృతి చెప్పింది. తత్సృష్ట్వా తదేవానుప్రవిశతు అనే శృతి కూడా సత్తే బ్రహ్మ, సత్తే జగత్తును సృజించాడు అన్నటువంటి విషయం చెప్పింది. అంటే ఈ తేజస్సు, జలము అనేటటువంటివి ఏవైతే మనం 3 చెప్పుకున్నామో, పృథివీ, తేజస్సు, జలము, పృథివీ అనేటువంటివి 3 దేవతా రూపాలుగా జీవుల యందు ప్రవేశించి నామరూపాలని కల్పించేయి. పృథివీ వల్ల, జలం వల్ల, తేజస్సు వల్లనే ఇవి కలిగేయి. ఆయనే ఈ సృష్టినంతటినీ, ఆ బ్రహ్మమే ఈ సృష్టినంతటినీ చేసి సత్తే చేసి దాంట్లో ప్రవేశించింది, ఆ జగత్తులో అదే ప్రవేశించింది అని చెప్పబడ్డాది. ఆధ్యాత్మికం అంతా కూడా ప్రాణము, అసత్యము. ఆధ్యాత్మికమైనటువంటిదంతా కూడా ప్రాణస్వరూపమైనటువంటిది, అసత్యమైనటువంటిది. అయితే ఆధ్యాత్మికం అంతా ప్రాణస్వరూపమైనటువంటి సత్యం, ప్రాణస్వరూపమైనటువంటి సత్యం. దానికి సత్యం బ్రహ్మ. అంటే ప్రాణావై ప్రాణా సత్యస్య సత్యం. ప్రాణానికి సత్యము అనేటువంటి పేరు, దానికి సత్యము బ్రహ్మము. సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషాం యేష సత్యం అనే పరబ్రహ్మానికి సత్యస్య సత్యం అని చెప్పారు. సత్యానికి సత్యమైనటువంటిది ప్రాణములు సత్యములు, వాటికి సత్యమైనటువంటి పరబ్రహ్మానికి సత్యం అని చెప్పారు. బ్రహ్మవా ఇదమగ్రమాసీత్ తదాత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మి మొదలైనటువంటి శృతివాక్యాలు మనం తెలుసుకున్నట్టుగైతే బ్రహ్మమే మొట్టమొదట ఉన్నటువంటిది. ఆ ఆత్మయన్నే మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మస్వరూపంగానే మనని మనం గుర్తించాలి. అంతా ఆత్మస్వరూపమే.
బ్రహ్మమే ముందున్నది, అదే తెలియాలి. గురువుల చేత చెప్పబడ్డటువంటి విధానంలో శాస్త్రవాక్యం ప్రకారం నేనే బ్రహ్మని అని తెలుసుకోవాలి అని చెప్పారు. అదే విషయం ఈ శ్లోకంలో చెప్పారు. నేను అసత్తు చేత చేయబడలేదు, నాకు మృత్యువు అమృత్యువు లేవు, ఇక అమృతం అనేటువంటి మాట నాకు అనవసరం. సత్యము అమృతము అనేటువంటివి సత్యంతో సమానమైనటువంటి బంధం కలిగినటువంటివి. సత్తు అసత్తులు పరబ్రహ్మం నుంచే కలగటం వలన నేనే బ్రహ్మాన్ని అని గుర్తించడమే సనత్సుజాతుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. నేనే బ్రహ్మాన్ని అని గుర్తించినటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉన్నాదో, నాయందే ఉన్నటువంటి పరబ్రహ్మము అని ఏ పరబ్రహ్మాన్ని చూస్తున్నామో దాన్నే యోగులు దర్శిస్తున్నారు అని సనత్సుజాతుల వారు ధృతరాష్ట్రునికి చెప్పారు. మనం 23వ శ్లోకాన్ని చూద్దాం. నసాధునా నోత అసాధునా వా అసమానయేతత్ దృశ్యతే మానుషేషు నమానమేతత్ అమృతస్య విద్యాత్ ఏవం యుక్తః మధు తద్వై పరీప్సేత్ యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. సాధుకర్మల వల్ల కానీ, అంటే మంచి కర్మల వల్ల కానీ, అసాధు కర్మల వల్ల కానీ, చెడ్డ కర్మల వల్ల కానీ పొందబడేది బ్రహ్మము కాదు. బ్రహ్మాన్ని కర్మలతో పొందలేము. కాబట్టి బ్రహ్మవేత్తకు ఆ విభాగం ఉండదు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడికి ఆ విభాగంతో సంబంధం లేదు. సాధుకర్మల వల్ల కానీ అసాధు కర్మల వల్ల కానీ మనం బ్రహ్మాన్ని పొందలేము. నా సాధునా నా అసాధునావా అంటే కర్మల చేత బ్రహ్మాన్ని పొందడం సాధ్యం కాదు. సమానయేత దృశ్యసే మానుషేషు. బ్రహ్మవేత్తకి ఆ విభాగం అనేటువంటిది ఉండదు. అయితే సామాన్యులకు అసమాన ఏతత్ దృశ్యతే మానుషేషు. పుణ్యకర్మలు పాపకర్మలు అన్న విభాగం ఎవరి యందు ఉంటుంది? సామాన్యులైనటువంటి మనుష్యుల యందు ఉంటుంది. సమానమేతత్ అమృతస్య విద్యాత్. అమృతత్వంతో సమానమైనటువంటిదే బ్రహ్మం. అంటే ఎవరైతే జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఇది సమానమే, అజ్ఞానులైనటువంటి వాళ్ళకి ఇది అసమానం. అంటే కర్మయందు చింతన కలిగినటువంటి వాళ్ళకి ఇది అసమానంగా ఉంటుంది. ఎవరికైతే బ్రహ్మజ్ఞానమునందే చింతన ఉంటుందో, అమృతత్వమునందే చింతన ఉంటుందో వాళ్ళకి ఇది పరిపూర్ణంగా, ఇది సమానంగా ఉంటుంది. ఏవం యుక్తః మధు తద్వై పరీప్సేత్. ఈ విధంగా కూడుకున్నటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు మధు అంటే బ్రహ్మ పదార్థాన్ని పొందగలడు, ఆ బ్రహ్మానందాన్ని పొందగలడు. బ్రహ్మజ్ఞానం పొందటానికి కర్మల ప్రసక్తి ఉండదు. తదాహుర్ బ్రహ్మ విద్యయా సర్వం భవిష్యంతో మనుష్యా. బ్రహ్మ విద్య వల్లే అంతా జరుగుతుంది. బ్రహ్మ విద్య లేకుండా ఏదీ జరగదు. అంటే అంతా కూడా బ్రహ్మ విద్య వల్లే జరుగుతుంది. కాబట్టి మనుష్యులు ఆ విధంగా భావిస్తారు, బ్రహ్మజ్ఞానమే ప్రధానమని. తదిదమపి ఏతర్హి ఏవం వేద అహం బ్రహ్మాస్మీతి సైదగం సర్వం భవతి. బ్రహ్మాన్ని తెలిసినప్పుడు బ్రహ్మ అవుతాడు. అతనికి దేవతల వల్ల విఘ్నాలు కూడా ఉండవు. అంటే ఎవరైతే బ్రహ్మ పదార్థాన్ని తెలిసినటువంటి వాళ్ళే బ్రహ్మ అవుతారు. వాళ్ళకి బ్రహ్మం వల్ల కూడా, అంటే దేవతల వల్ల కూడా ఎటువంటి విఘ్నాలు ఉండవు. బ్రహ్మాన్ని తెలిసినటువంటి వాడికి, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి కర్మలతో సంబంధం లేదు. యది హవా అప్యనేవం విత్ మహత్పుణ్యం కర్మ కరోతి తద్ధాస్యాంతత క్షీయత ఏవా. యది హవా అపి అనేవం విత్. ఎవరికైతే ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఉండదో, బ్రహ్మం వల్లనే అంతా జరుగుతుంది అన్నటువంటి జ్ఞానం ఎవరికైతే ఉండదో, ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళు మహత్పుణ్యం కర్మ కరోమై, వాళ్ళు చాలా గొప్ప పుణ్యమైనటువంటి కర్మ చేస్తారు. తద్ధస్యాంతత క్షీయత ఏవా. అదైతే నశించిపోయేటువంటి ఫలితాలనే ఇస్తుంది. అది నశించిపోతుంది, నశించిపోయే ఫలితాలనే ఇస్తుంది. అది బ్రహ్మాన్ని పొందించదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు అసమాన ఏత దృశ్యతే మానుషేషు. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం లేదో వాళ్ళ కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు, వాటి వైపు పరిగెడుతూ ఉంటారు. అజ్ఞాని గొప్ప కర్మ కూడా
బ్రహ్మజ్ఞానాన్ని పొందించదు. బ్రహ్మజ్ఞాని మరణం ఉండదు. అత్రైవ సమవనీయంతే అంటే బ్రహ్మంలోనే వాడు లీనమైపోతాడు తప్పిస్తే వాడికి ప్రత్యేకించి మరణం అనేది ఉండదు. అందువలన సాధుకర్మలకి ఔన్నత్యం కానీ, తక్కువ కర్మలకి లఘుత్వం కానీ అల్పత్వం కానీ ఏమీ లేదు. చేసే కర్మల్లో గొప్ప కర్మలు తక్కువ కర్మలు అనేమీ లేవు. దేనివల్ల వచ్చేది ఏమీ లేదు. పుణ్యపాపాల సంబంధం ఆత్మకు బ్రహ్మానికి లేదు. పుణ్యం అన్నది కానీ పాపం అన్నది కానీ ఆత్మకి సంబంధించిన విషయం కాదు, బ్రహ్మానికి సంబంధించినటువంటి విషయము కాదు. అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన. పుణ్యపాపాల సంబంధం బ్రహ్మానికి ఎందుకు లేదండి? బ్రహ్మానికి పుణ్యంతోనే సంబంధం లేదు, పాపంతోనే సంబంధం లేదు. ఎందుకండి అంటే తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఎవరికైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో అస్య హృదయస్య సర్వాన్ శోకాన్ తీర్ణ. వాడి అన్ని దుఃఖాల్ని కూడా, వాడి హృదయం అన్ని దుఃఖాల్ని కూడా దాటేస్తుంది. అన్ని దుఃఖాల్ని దాటేసినటువంటి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క హృదయానికి పుణ్యము లేదు, పాపము లేదు, వాటి యొక్క సంబంధము లేదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మాన్నే చూస్తాడు కాబట్టి ఇవేవి అతడికి అంటావు. బ్రహ్మజ్ఞానికి ఎప్పుడూ కూడా బ్రహ్మ విషయంతోనే సంబంధం ఉంటుంది తప్పిస్తే ఇవి పాపకర్మలా ఇవి పుణ్యకర్మలా వీటి వల్ల ఏమిటి వస్తాయి ఇలాంటి ఆలోచనలు వాడికి ఉండవు. కానీ సామాన్యమైనటువంటి మనుష్యుడు ఎత్రవా అన్యదివస్యా తత్ర అన్యో అన్యేత్ పశ్యేత్ అన్యో అన్యేత్ జిఘ్రేత్ అన్యః అన్యేత్ రసయేత్ అన్యద్ అన్యద్ వదేత్ అన్యద్ అన్యః అన్యత్ శృణుయాత్ అన్యః అన్యత్ మన్వీతవా అన్యో అన్యత్ స్పృశేత్ అన్యో అన్యద్ విజానీయాత్ అనే శృతి. సామాన్యమైనటువంటి వాడు ఎలా ఉంటాడండి అంటే అన్యః అంటే సామాన్యుడు. వాడు ఎలా ఉంటాడండి అని అంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను తాకాను, నేను తెలుసుకున్నాను. ఇలాగా వాడు ఇంకొక విషయాన్ని ఆలోచిస్తాడు. బ్రహ్మజ్ఞానాన్ని పక్కకి పెట్టి శృతి చెప్పినటువంటి ఆత్మ కన్నా భిన్నమైనటువంటి జ్ఞానం కలవాడు, ఆత్మని పక్కన పెట్టేసినటువంటి వాడు ఎలా ఉంటాడండి అని అంటే ఇంకో దాన్ని చూస్తాడు, ఇంకో దాన్ని వాసన చూస్తాడు, ఇంకో దాన్ని రుచి చూస్తాడు, ఇంకో దాంతో మాట్లాడతాడు, ఇంకో దాంతో వింటాడు, ఇంకో దాంతో ఆలోచిస్తాడు, ఇంకో దాంతో తాగుతాడు, ఇంకో దాంతో తెలుసుకున్నాను అనుకుంటాడు. అంటే వాడు భిన్నమైనటువంటి స్థితిలో ఉంటాడు. అదే అసమానత్వం మనుష్యుల్లో కనిపించేటువంటిది అని సనత్సు జాతర వారు చెప్పారు. వాడు అంటే సమానమైనటువంటి దానికి భిన్నంగా దూరంగా ఉంటాడు వాడు. అయితే జ్ఞాని విషయంలోకి వస్తే సలిల ఏకో ద్రష్టాద్వైత సవై ఏకో ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక సమ్రాడితి హైనం అనుశిశాస యాజ్ఞవల్క్యః. సలిల ఏకో ఒక్క నీరు ఎలాగైతే నీరే, నీరులో మరో వస్తువు ఎలాగైతే ఉండదో సలిలః ఏకః, అలాగే స్వచ్ఛమైనటువంటి నీరు రెండోది లేనట్టుగా ఎలా ఉంటుందో అలాగే ద్రష్ట అద్వైత అంటే రెండో వస్తువుని చూడడానికి ఏమీ లేదు. బ్రహ్మం అనేటువంటిది ఒక్కటే అద్వితీయమైనటువంటిది. ఆ బ్రహ్మలోకం అనేటువంటిది రెండో వస్తువు లేనటువంటిది అని యాజ్ఞవల్క్యుల వారు చెప్పారు. కాబట్టి బ్రహ్మము అనందే జ్ఞానం ఉంటుంది, అది రెండోది లేనటువంటి వస్తువు, దాని యందు రెండో వస్తువు ఉండదు. ఏషాస్య పరమాగతి ఏషాస్య పరమా సంపద ఏషోస్య పరమో లోకః ఏషోస్య పరమ ఆనందః ఏతస్య వై ఆనందస్య అన్యాని భూతాని మాత్ర ఉపజీవంతి. బ్రహ్మజ్ఞాని పొందేది ఇదే. ఈ సంపద పరమైనటువంటిది అంటే ఉన్నతమైనటువంటిది, పరమమైనటువంటి సంపద, పరమమైనటువంటి లోకం, పరమమైనటువంటి ఆనందం, ఇదంతా కూడా బ్రహ్మజ్ఞాని పొందుతాడు. దీని అంశని ఆశ్రయించి ఇతర జీవులన్నీ కూడా జీవిస్తాయి. దీని అంశని మాత్రాన్ని ఆశ్రయించి ఇతర జీవులన్నీ కూడా జీవిస్తాయి అని చెప్పారండి. అలా చెప్పటం వలన ఈ బ్రహ్మజ్ఞానమే ఉన్నటువంటి సమాన జ్ఞానమే అమృతమయమైనటువంటిది అని మనం తెలియాలి అని సనత్సు జాతర వారు. సమానమేతత్ అమృతస్య విద్యాత్. ఎవడైతే జ్ఞానో బ్రహ్మజ్ఞానో
వాడికి అంతా సమానంగానే తెలియబడుతున్నది అన్నారు. అథ ఏష ఏవ పరమ ఆనంద ఏష బ్రహ్మలోక. ఇదే కోరదగినటువంటి పరమైనటువంటి ఆనందం. మనం కోరుకోవడానికి ఆనందం కన్నా మరేం కోరకూడదు, ఆ బ్రహ్మలోకాన్నే మనం కోరుకోవాలి. ఏవం యుక్త మధుపరీప్సేత్. ఇది కోరుకున్నటువంటి వాడు బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు, వాడు బ్రహ్మంలో లీనమవుతున్నాడు. తదేవ సక్త సహ కర్మాయేతి లింగం మనోయత్ర నిషక్తమస్య ప్రాప్య అంతం కర్మణః తస్య యత్కించ యః కరోతి అయం తస్మాల్లోకాత్ పునరైత్య అస్మై లోకాయ కర్మణ ఇతిను కామయమానః అథ అకామయమానః యః అకామో నిష్క్రామ ఆప్తకామ ఆత్మకామః అని కామంతో ప్రవర్తించేటువంటి మనుష్యుడు కర్మఫలంతో మరలా వచ్చి ఆ కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ప్రాప్య అంతం కర్మణః. కర్మ యొక్క అంతాన్ని పొంది మళ్ళీ వాడు తిరిగి వచ్చి ఆ కర్మఫలాన్ని పునః ఏతి, వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే అస్మై లోకాయ కర్మణః. ఈ లోకంలో మళ్ళీ కర్మలు చేయడం కోసం వాడు వస్తాడు. ఇది కోరికలతో ఉన్నటువంటి వాడు ఇలాగే ఉంటాడు. అకామయమానః. కోరికలు లేనటువంటి వాడు, కర్మలు లేనటువంటి వాడు. అకామః కోరికలు లేనివాడు, నిష్కామః అన్ని కోరికలు తీరినటువంటి వాడు, ఆప్తకామః అన్ని కోరికలు పొందినటువంటి వాడు. వాడు బ్రహ్మాప్యేతి బ్రహ్మైవ సన్. వాడు బ్రహ్మాన్ని పొందుతాడు, వాడు బ్రహ్మలో లీనమైపోతాడు, వాడే బ్రహ్మంగా మారిపోతాడు. నతస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. వాడి యొక్క ప్రాణాలు ఎక్కడికి వెళ్ళవు, బ్రహ్మంలోనే లీనమైపోతాయి. బ్రహ్మజ్ఞాని కర్మలు లేక బ్రహ్మాన్ని పొందుతాడు, కోరికలు లేకుండా బ్రహ్మాన్ని పొందుతాడు. యదా సర్వే ప్రముచ్యంతే అస్య కామాః హృది శ్రితాః అధమర్త్యః అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుతే. నిష్కాముడైనటువంటి వాడు, అమృతుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతాడు అన్నారు. అటువంటి బ్రహ్మాన్ని అంటే ఎవడైతే సమస్తమైనటువంటి కోరికల్ని విడిచిపెడుతున్నాడో వాడు ఏ బ్రహ్మాన్ని పొందుతాడు? బ్రహ్మజ్ఞానంతో కూడుకున్నటువంటి వాడు మళ్ళీ రావడం అనేటువంటిది ఉండనటువంటి, చావు పుట్టుకలు లేనటువంటి బ్రహ్మాన్ని పొందుతాడు. అటువంటి బ్రహ్మాన్నే యోగులు దర్శిస్తారు, దాన్నే నువ్వు పొందాలి అని ధృతరాష్ట్రుడు సనత్సు జాతుల వారు బ్రహ్మజ్ఞానాన్ని గురించి చెప్పారు. నాస్య అతివాదా హృదయం తాపయంతి నా అనధీతన్నాహుతమగ్నిహోత్రం మనోబ్రాహ్మీ లఘుతామాదధీత ప్రజ్ఞాంచాస్మై నామధీరా లభంతే. ఈ శ్లోకం 20వ శ్లోకం. సనత్సుజాతుల వారు యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం అని ప్రారంభించి చెప్తూ ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి శ్లోకం ఇది. ఇది ఈ బ్రహ్మజ్ఞాన విషయకమైనటువంటి దాంట్లో ఆఖరి శ్లోకం. అంటే ఈ తరువాత వారు బ్రహ్మజ్ఞానాన్ని గురించి కాకుండా ఇంకా ఆయన పొందడం ఏమిటి అన్నదే చెప్తారు. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు ఏ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలో, దేనివల్ల బ్రహ్మీభూతుడవుతాడో దాన్ని చెప్తున్నారు. నాస్య అతివాదా హృదయం తాపయంతి. బ్రహ్మజ్ఞానం అయినటువంటి వాడికి నిందలు బాధ పెట్టవు. అతివాదములు అంటే నిందలు. ఆ నిందలు అనేటువంటివి బ్రహ్మజ్ఞానం అయినటువంటి వాడిని బాధించవు, వాడి హృదయానికి తాపం కలగదు. అలాగే నా అనధీతం, నేను వేదం చదువుకోలేదు అన్నటువంటి బాధ వాడికి ఉండదు. నా ఆహుతం అగ్నిహోత్రం, నేను నిత్యము అగ్నిహోత్రం చేయలేదు అన్నటువంటి బాధ కూడా వాడికి ఉండదు. అంటే సాధారణంగా నిత్యకర్మల్లో అగ్నిహోత్రాన్ని ఆచరించాలి, ఆ నిత్యకర్మల్లో అగ్నిహోత్రాన్ని చెయ్యాలి, కానీ వాడు చేయలేదు అన్నటువంటి బాధ వాడికి ఉండదు, వాడు బ్రహ్మజ్ఞాని కాబట్టి. అలాగే వాడు రోజు వేదాధ్యయనం చెయ్యాలి, కానీ చేయలేదన్న బాధ ఉండదు, ఎందుకంటే వాడు బ్రహ్మజ్ఞాని కాబట్టి. మనోబ్రాహ్మీ లఘుతామాదధీత. ఆ బ్రహ్మంలో విహరించేటువంటి వాళ్ళని బ్రాహ్మీ పురుషులు అంటారు. అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళని బ్రాహ్మీ పురుషులు అంటారు. అలా బ్రహ్మజ్ఞానంలో విహరించేటువంటి వాళ్ళకి మనస్సుకు కలిగేటువంటి తక్కువదనాలు ఉండవు. లఘుతామాదధీత, వాళ్ళకి ఎటువంటి తక్కువదనం అనేటువంటిది వాళ్ళకి ఉండదు. అయితే
ధీరులు అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ప్రజ్ఞాంచాస్మై నామ లభంతే, ప్రజ్ఞని పొందుతున్నారు, అనంతమైనటువంటి నామాన్ని కూడా వాళ్ళు పొందుతున్నారు అని చెప్పారు. బ్రహ్మవేత్త అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియ జ్ఞానం, ఆదిదైవికమైనటువంటి బుద్ధి, ఆది భౌతికమైనటువంటి చింతన లేనటువంటి వాడు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మవేత్తలు, వారు సర్వకారణంగా అక్షర బ్రహ్మాన్ని చెప్తారు. అంతటికీ కారణం ఏమిటండి అని అంటే అక్షర బ్రహ్మమే. వాళ్ళు అక్షర బ్రహ్మాన్నే పొందుతూ ఉంటారు. ఏతద్వైతదక్షరంగా బ్రాహ్మణ అభివదంతి. బ్రహ్మవేత్త అక్షర బ్రహ్మం యొక్క శాసనంలోనే అంతా జరుగుతుంది అని భావిస్తాడు. అక్షర బ్రహ్మం యొక్క చెప్పు చేతల్లోనే అంతా జరుగుతుంది అనుకుంటాడు. అందువల్ల అతడు బ్రహ్మాన్నే కోరుకుంటాడు. ఏతదక్షరం అవిదిత్వా అస్మిన్ లోకే జుహోతి యజతే తపః తప్యతే బహూని వర్ష సహస్రాణి అంతవత్ ఏవా. ఈ అక్షరాన్ని తెలియకుండా, అక్షర బ్రహ్మాన్ని తెలియకుండా ఈ లోకంలో ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని వేల సంవత్సరాలు హోమాలు చేసినా, ఎన్ని వేల సంవత్సరాలు యజ్ఞాలు చేసినా, ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా వాడు నశించేటటువంటి లోకాలనే పొందుతాడు. అంటే వాడికి చావు పుట్టుకలే లభిస్తాయి. వాడికి ఏ బ్రహ్మజ్ఞాన ఫలము ఉండదు. బ్రహ్మాన్ని తెలిస్తే మాత్రం ఇవన్నీ చెయ్యకపోయినా బ్రహ్మలోకాన్ని పొందుతాడు. బ్రహ్మాన్ని తెలిస్తే ఏతదక్షరంగా విదిత్వా అస్మా లోకాత్ ప్రైతి స బ్రాహ్మణ. ఎవడైతే ఈ అక్షరమైనటువంటి పరబ్రహ్మాన్ని తెలిసి, బ్రహ్మాన్ని తెలుసుకొని ఈ లోకం నుంచి బయటికి వెళ్తున్నాడో వాడు స బ్రాహ్మణ అంటే వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతున్నాడు. వాడు ముఖ్యమైనటువంటి బ్రాహ్మణుడుగా బ్రహ్మవేత్త అయి బ్రహ్మములో లీనమవుతున్నాడు అని చెప్పారు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మాన్ని తెలిస్తే బ్రహ్మాన్నే పొందుతాడు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మం తెలిసి పొందినటువంటి ముఖ్య బ్రాహ్మణుడు అని అర్థం. బ్రహ్మవేత్త హృదయతాపం కలవాడు కాడు. బ్రహ్మవేత్తకి హృదయం వల్ల కలిగేటువంటి దుఃఖాలు ఉండవు. ఎందుకండి? తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి అని శృతి. హృదయ దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవేత్త దాటేస్తాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడికి హృదయ దుఃఖాలు అనేటువంటివి ఏవి కూడా ఉండవు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు హృదయ దుఃఖాలతో బాధపడ్డు. వేదాధ్యయనం, అగ్నిహోత్రం మొదలైనటువంటి కర్మలు చెయ్యాలా, చేస్తే ఫలితం ఏమిటి, చెయ్యకపోతే నష్టం ఏమిటి అంటే తం విద్యాకర్మణి సమన్వారభేతే పూర్వ ప్రజ్ఞాచ అన్నటువంటి శృతి ప్రకారం ఉపాసన, కర్మ పూర్వ వాసన వశం చేత కలిగాయి. మనకి పూర్వ వాసనల వలన బ్రహ్మాన్ని ఉపాసించడమా లేదా కర్మలు చెయ్యడమా అన్నటువంటి దేని వల్ల కలిగేయండి? మన వాసనల వల్ల కలిగాయి. ఎవడు పుణ్యం చేస్తాడో వాడు పుణ్యం అనుభవిస్తాడు, ఎవడు పాపం చేస్తాడో వాడు పాపం అనుభవిస్తాడు. పుణ్యేన కర్మణా భవతి పాప పాపేన అన్నటువంటి శృతి. పుణ్యం చేత పుణ్యాన్ని, పాపం చేత పాపాన్ని అనుభవిస్తాడు. అధ్యయన అగ్నిహోత్రాలు నిత్యకర్మలు చేయాలా వద్దా? ఇక్కడ ఎవరు చేస్తారు అంటే కామమయ ఏవాయం పురుష, కోరికలతో కూడుకున్నటువంటి పురుషుడు స యథా కామో భవతి తత్కృతుర్భవతి. వాడి కోరికను బట్టే వాడు కర్మ చేస్తాడు. ఏ యజ్ఞం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా వాడి కోరికలను బట్టే ఉంటాయి. కోరికలతో ఉన్నటువంటి పురుషుడే కర్మ చేస్తాడు. అది కూడా వాడి కోరికను బట్టే చేస్తాడు. యత్ కర్మ కురుతే తద్ అభిసంపద్యతే. వాడు ఎటువంటి కర్మ చేస్తాడో అటువంటి ఫలితాన్నే పొందుతాడు. చేసిన దానికి అనుగుణమైనటువంటి ఫలితాన్నే వాడు పొందుతాడు. మరో దాన్ని వాడు పొందడం అనేటువంటి సాధ్యం కాదు. దానికి తగినటువంటి ఫలితమే వస్తుంది. తదేవ సక్తః సహ కర్మణా ఏతి లింగం మనో యత్ర నిషక్తమస్య ప్రాప్యాంతం కర్మణః తస్య యత్కించేహ కర్మోత్యయం. ఎవడైతే ఈ కర్మని ఆసక్తితో అంటే కోరికలతో దాని యందు తగులుకొని ఆ కర్మలు కావాలనుకో చేస్తాడో, అలా చేసేటటువంటి వాడు అంటే లింగదేహమైనటువంటి మనస్సుతో వాటి యందు లీనమై ఎవరైతే కర్మల్ని చేస్తారో అలా చేసినటువంటి వాడు తస్మాల్లోకాత్ పునః ఐతి
అస్మై లోకాయ కర్మణః ఇతి ను. ఈ లోకం నుంచి వాడు పైలోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ లోకాలకు వస్తాడు. ఎందుకోసం వస్తాడట? మళ్ళీ కర్మలు చేయడానికి. ఎందుకోసం? వాడు కోరికలతో కర్మలు చేశాడు కాబట్టి వాడు ఆ కోరికలు తీరేయి, ఆ కోరికలు పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. అంటే ఎవడైతే కోరికలతో కర్మలు చేస్తాడో వాడికి చావు పుట్టుకలు ఉంటాయి. వాడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. కాబట్టి ఎవడైతే కోరికల యందు ఆసక్తుడై నాశనంకర కర్మలు చేస్తాడో వాడు తిరిగి కర్మలు చేయడానికి ఈ లోకానికి వస్తాడు. యహ అకామః నిష్కామః ఆప్తకామః, ఎవరికైతే కోరికలు లేవో, అన్ని కోరికలు తీరిపోయాయో, లేకపోతే కోరికలు నశించిపోయాయో అటువంటి వాడు బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మగా మారి బ్రహ్మాన్ని పొందుతాడు. వాడే బ్రహ్మగా మారి బ్రహ్మాన్ని పొందుతాడు, బ్రహ్మయ్యి బ్రహ్మాన్ని పొందుతాడు. అంటే అధ్యయనము, అగ్నిహోత్రము, నిత్యకర్మలైన జ్ఞాని అయిన వాడు వీటికి ప్రయోజనం చూడడు. వాడికి వాటితో ప్రయోజనం లేదు, జ్ఞానికి వీటితో ప్రయోజనం లేదు. వాడు బ్రాహ్మీ అంటే బ్రహ్మీభూతుడు కాబట్టి మనోలాఘం అంటే సంకల్ప వికల్పాల వల్ల కలిగేటువంటి అల్పత్వం వాడికి ఉండదు. వాడు తక్కువ వాడిని అని అనుకోడు. అతడు ప్రజ్ఞాన ఘనస్వరూప బ్రహ్మాన్ని పొందాడు కాబట్టి, నేను వేదాలు చదవలేదు, నేను అగ్నిహోత్రాలు చేయలేదు అని బ్రహ్మ పదార్థాన్ని తెలిసిన వాడు బాధపడ్డు. నేనేదో తక్కువ వాడిని అని అనుకోడు. ఎందుకంటే వాడు బ్రహ్మీభూతుడు కాబట్టి, ప్రజ్ఞాన ఘనస్వరూపుడు కాబట్టి, వాడు బ్రహ్మాన్నే పొందాడు కాబట్టి. యత్రాయం పురుషః మ్రియతే కిమేనంజహాతీతి నామేత్యనంతం నామానంతం విశ్వే దేవాః అనంతమేవ సతేన లోకం జయతి అని శృతి. ఆ బ్రహ్మజ్ఞాని పరమాత్మలో లీనం కాగా అతని పేరే ఈ లోకంలో మిగులుతుంది, అనంతమైనటువంటి నామం కలుగుతుంది, అనంతమైన లోకాలు అతడి చేత జయించబడతాయి. అందువలన ప్రజ్ఞానం బ్రహ్మ అని దాన్ని పొందినటువంటి ధీరుడు, బుద్ధిమంతుడు నామాన్ని అనంతత్వాన్ని పొందుతాడు. నామాన్ని పొందడం అంటే అనంతత్వం పొందడమే. అందువలన నిందలకు భయపడకుండా, కర్మలకు లొంగిపోకుండా, మానసికమైనటువంటి అల్పత్వాన్ని భావించకుండా బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతాడు, అనంతత్వం పొందుతాడు అని చెప్పి సనత్సుజాతులు, ఓ ధృతరాష్ట్ర, నువ్వు కూడా లోకాపవాదాల్ని, కర్మల ప్రయోజనాల్ని పక్కన పెట్టి బ్రాహ్మీ స్థితిని పొంది బ్రహ్మలో లీనమయ్యేటువంటి విధానాన్ని చూసుకోవయ్యా, బ్రహ్మంలో లీనమయ్యేటట్టుగా నడుచుకోవయ్యా. నువ్వు కూడా అనంతత్వాన్ని పొందు అని సూచన చేస్తూ బ్రహ్మంలో లీనమయ్యేటువంటి మార్గం చూసుకో అని చెప్తూ, ఇటువంటి బ్రాహ్మీ స్థితినే జ్ఞానులు పొందుతారు అని సనత్సుజాతుల వారు చెప్పారు. ఇప్పటి వరకు కూడా ధృతరాష్ట్రుడికి బ్రహ్మస్వరూపం పొందేటువంటి విధానం, అతన్ని ఆత్మసాక్షాత్కార మార్గానికి సన్నద్ధుని చేయటం అనేటువంటి విషయాన్ని చెప్పటం, పూర్తి చేయటం జరిగింది. జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మీ స్థితినే పొందుతారు కాబట్టి దాన్నే నువ్వు పొందమని చెప్పి ధృతరాష్ట్రుల వారిని ఆత్మజ్ఞాన మార్గం వైపు సనత్సుజాతుల వారిని నడిపించారు. పుత్రుడి యొక్క విషయికంగా దుఃఖాన్ని పొందినటువంటి వాడు, రాజ్యాభిలాషతో బాధపడుతూ ఉన్నటువంటి వాడు, అలాగే ధర్మాధర్మ విచారణం చేతన భయపడుతూ ఉన్నటువంటి వాడు అయినటువంటి ధృతరాష్ట్రుడికి ఈ మార్గాన్ని విడిచిపెట్టి బ్రాహ్మీ మార్గంలో సంచరించి బ్రహ్మజ్ఞానంతో నువ్వు బ్రహ్మాన్ని పొందు అని అతనికి సనత్సుజాతుల వారు చెప్పటం జరిగింది. స్వస్తి.